అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా. అవునండి. అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇవి భాగం అయిపోయాయండి. రామాయణ మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి. అదే నేను చెప్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, అసలు మంత్రాలు యంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అదే ఇట్స్ అవర్ సైన్స్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంకా జలుబుకి మనకు మాత్రం లేదు. జలుబు వస్తే వారం రోజులు జలుబుతో బేర్ చేయాల్సిందే. సైన్స్ అనేది ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్నే చూపిస్తుంది, ఉన్న ఫ్యాక్ట్స్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంకా మనం చూడని విషయాలు చాలా ఉంటాయి కదా. కానీ మంత్రాలకు చింతకాయలు రాలవని సామెత కూడా ఒకటి ఉంది కదా. అవునండి. అదేనండి, ఇప్పుడు జనాల్లో కొందరు మంత్రాలకు మంత్రతంత్రాలను నమ్ముతారు, కొందరు నమ్మరు. నేను నా కొడుకు పుట్టేంత వరకు నేను నమ్మేవాడిని కాదు. తనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దిష్టి తీస్తే తగ్గిపోయేది. ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే అది చెప్పలేము, మన ఇంట్యూషన్ కొన్నిసార్లు నిజం అవ్వచ్చు. ట్రైలర్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా తాంత్రిక శక్తిని చేశాడు, తాంత్రిక పూజలు చేశాడని చెప్పారు. ఎవరండి ఆ ముఖ్యమంత్రి? అది ఇప్పుడు చెప్పలేనండి. సినిమాలో ఉన్న చెప్పారా? సినిమాలో కూడా చెప్పట్లేదు. మరి ఆ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే బాగుంటుంది. అది మీరు జర్నలిస్ట్ కదండి, మీరు కనుక్కోవచ్చు. అది న్యూస్ ఆర్టికల్స్లో కూడా పడింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది. సో ఓకే అండి, థ్యాంక్ యూ.